హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి. హామీ ఇచ్చిన విధంగానే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి, అలాగే ఎన్ని ఎకరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని, ఏ జిల్లాలో అయితే ముందుకు అయితే వస్తున్నాయని చాలామంది రైతులను అయితే అడుగుతున్నారండి. సో నిన్న కూడా మన రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఎంతమందికి వస్తున్నాయి, అలాగే మన యాసంగి పంటకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఎంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది చెప్తున్నారు. అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వ్యవసాయం మనకి ఏదైతే ఇప్పుడైతే ఉందో పంట సీజన్, దానికి సంబంధించిన కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి అప్డేట్ ఏంది మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అంటే జస్ట్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన యాసంగి పంట పెట్టుబడి సాంకేత డబ్బుల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని లైక్ చేసేయండి. ముందుగా చూసుకోండి, మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో యాసంగి పంట సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తాయి, రేపు వస్తాయని ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారు కదా. సో చూసిన విధంగా ఈ రోజున వచ్చేసి మీకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి. హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి. జనవరి 26వ తారీఖున పథకం ప్రారంభిస్తే ఇదే సంవత్సరంలో జనవరి 27వ తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదే రోజున మధ్యన చెప్పడం జరిగిందండి. అప్పటి నుంచి మన తెలంగాణలో కేవలం ఏదైతే మార్చి నెల అయితే ఉందో అప్పటి వరకు 4 ఎకరాలు అయితే ఇచ్చారండి. సో 4 తర్వాత వచ్చేసి ఎవరైతే డబ్బులు అయితే రాలేదు. మళ్ళీ మే నెల ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుందో ఈ నెలలో వచ్చేసి కొంతవరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు దాకా చూసుకుంటే మన తెలంగాణలో కేవలం 41 లక్షల మంది రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. అది కూడా 4,372 కోట్ల రూపాయల వరకు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి. మరి కొంతమంది రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు అయితే రాలేదో వాళ్ళు కూడా మన ఇప్పటి నుంచి అయితే డబ్బులు అయితే జమ చేసి మే 31వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క రైతు ఖాతాలో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి. అలాగే ఈసారి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో కౌలు రైతులు గతంలో 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, 12,000 కాస్త 10,000 రూపాయలు చేయడం అయితే జరిగిందండి. వచ్చే ఏదైతే వానాకాలం సీజన్ అయితే ఉందో అప్పటి నుంచి 10,000 రూపాయలు వచ్చేసి మన కౌలు రైతులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే మన మెయిన్ రైతులు అయితే ఉన్నారో వాళ్ళకైతే ఎకరానికి 12,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీనిపైన మీ అభిప్రాయం, అలాగే మీకు డబ్బులు ఎంత వరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.